అండి అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చపాతీతో ఎప్పుడు ఒకే కూర మీరు తినలేకపోతున్నారంటే చపాతీలో బంగాళదుంపని, చికెన్ అని లేదంటే మిల్ మేకర్ అని అలాగే చేసుకుంటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి. మునగాకుకి చాలా మంచిది కదా మన బాడీకి. మునక్కాయ చెట్టుకి మనం కాయలే కోసుకుంటాం కానీ దాని ఆకులు మాత్రం మనం ఎక్కడ ఉపయోగించు. మునగాకు చాలా మంచిదని డాక్టర్లు కూడా చాలా చెప్తూ ఉంటారు. మనం పోపు పెట్టేటప్పుడు మునగాకు వేసుకోవచ్చు, అలాగే పప్పు మునగాకు వండుకోవచ్చు. అలాగే ఇలా ఒకసారి టమాటా మునగాకు కూడా వండండి. ఇలా తినలేని వాళ్ళు గుడ్లతో కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు మునగాకు స్మెల్ అనేదే రాదు. ఇలా మనం చేసి పెట్టామంటే పిల్లలకి మంచి ఆరోగ్యం, అలాగే హెల్దీ కూడా కదా, చాలా బాగుంటుంది. తినండి. చపాతీలతో కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మా జోయల్కి అయితే నేను ఫస్ట్ టైం వండినప్పుడు తిన్నాడు, ఇక అప్పటి నుండి వాడికి ఇది ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు వాడు ఇలానే వండమంటాడు, చాలా బాగుంటుంది. మీరు ఫుల్ వీడియో కావాల్సిన వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్